10 మందిలో చెప్పడం, ఊకే అరవడము, చాలా బూతులు మాట్లాడుతది మేడం. ఏం నేర్పిస్తున్నావు నీ ఇద్దరు ఆడపిల్లలకి? నీకు నేర్పియాలి వాళ్ళకి అవసరం. తెలీదా కొడితే కొట్టారని చెప్పడానికి? నువ్వు చెప్పాలా? వాళ్ళే చెప్పారుగా నువ్వు చేసింది తప్పు అని. వేరే వాడి పిల్లని తీసుకొని వెళ్ళటం తప్పు అని వాళ్ళకి తెలీదా? నువ్వు స్వీట్గా డబ్బులు ఇచ్చేసి అన్ని కొనిచ్చేసి మంచి పేరు తెచ్చేసుకో. నువ్వు చేసే తప్పులన్నీ కవర్ చేసే విధంగా వాళ్ళని బ్రెయిన్ వాష్ చేయి. ఈ రోజు అతను మనం మాట అంటే కనుక ఇంకో 2 మాటలు అంటున్నాడు, అది అతను గొప్పతనం అని అనుకుంటున్నాడు. వినండి సార్, నో లిసన్ టు మీ, ఇనఫ్. ఒక తల్లిని తల్లి కాదంటావా? ఏం మనిషి అయ్యా? ఈ రౌండ్ అప్ ఏం తెలుసా? ఇప్పుడు నన్ను చంపేయాలని చూస్తుంది ఆమె. నేను నన్ను కొట్టి కిక్కేసి కోసింది అవన్నీ మీకు కనిపిస్తలేదు. ఇక్కడ తేలదురా, ట్యూషన్ కొందా అంటది. నీ పిల్లలు తీసుకొని వెళ్ళిపో, నాకు ఏం కట్టిస్తో కట్టి అంటుంది. వీళ్ళిద్దరు టోటలీ వాళ్ళు మెంటల్లీ డిస్టర్బ్డ్ చిల్డ్రన్గా మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. నీ మానసిక పరిస్థితి సరిగ్గా లేదు. ఇది కథ కాదు జీవితం. ఎందుకు కొడుతుంది? చిన్న చిన్న ఇష్యూకు డాడీ చేసి ఫోన్ చేసేదానికి, డాడీ ఫోన్ చేస్తే అసలు డాడీ మీద కోపం అంతా ఆమె ఆమె మాట్లాడితే ఆమె కోపం అంతా మా పైన తెలుస్తుంది. ఆమె ఎవరితో మాట్లాడుతుంది? దాంతో మాట్లాడిస్తా మేడం, ఫోన్ లో మాట్లాడి మా అమ్మ ఆమె మాట్లాడతారు మేడం. ఇంకా వీళ్ళు ఇక్కడ ఇట్లా ఒక్కోసారి అమ్మ కూడా తప్పు చేస్తే అడిగితే కొడుతుంది. మీ అమ్మ తప్పు చేస్తే అడిగితే కొడుతుంది అన్నావు. మీ అమ్మ ఏ తప్పు చేసింది? నువ్వేం అడిగావు? 10 మందిలో చెప్పడం, ఊకే అరవడము, చాలా బూతులు మాట్లాడుతుంది మేడం. అట్లా ఎందుకు మాట్లాడాలంటే నీకెందుకు అవి ఇవి ఇంట్లో నుండి వెళ్ళిపో అట్లా అని మాట్లాడుతుంది. ఇంకా చాలా బూతులు అంటే ఎట్లా? నీ అబ్బా అట్లా చేస్తే బాగుంటుందా? నీ అబ్బాలాకి ఇట్లా తయారైతే బాగుంటుంది, సంసారం బాగుంటుందా? ఇల్లు లేకుండా ఇడుపు లేకుండా చేసిపోయి అని మాటలు బూతులు అంటే అంట చూడు మేడం, నాకు కోపం వచ్చి అన్న. ఆ బూతులలో 1% మేడం. ఇవి చాలా క్రూరంగా మాట్లాడేది. కొడుతుంది మేడం వాళ్ళని. ఎవరిని ఎందుకు మాట్లాడతావు? తెలుసుకో, పిలిపిస్తాం. నోరు లేదా? మేడం అన్ని అవుతారు మేడం. అంటే నువ్వు ఎంత ట్రైనింగ్ ఇస్తున్నావు, ఇక్కడే వాళ్ళు చెప్పలేదు అనేసి నువ్వు వాళ్ళని పనికి మాల తండ్రి, పనికి మాల భర్తవి. భర్తగా ఫెయిల్యూర్ అయ్యావు, తండ్రిగా ఫెయిల్యూర్ అయ్యావు. ఈ రోజు నువ్వు చేసిన తప్పులు కరెక్ట్ అని చెప్పించుకునే పరిస్థితికి వాళ్ళని తీసుకొచ్చావు అంటే ఏం నేర్పిస్తున్నావు నీ ఇద్దరు ఆడపిల్లలకి? వాళ్ళకి తెలీదా కొడితే కొట్టారని చెప్పడానికి? నువ్వు చెప్పాలా? ఇన్ని చెప్పడం చేతనైన పిల్లలకి అవి తెలీదా? వాళ్ళే చెప్పారుగా నువ్వు చేసింది తప్పు అని. వేరే వాడి పిల్లని తీసుకొని వెళ్ళటం తప్పు అని వాళ్ళకి తెలీదా? బూతులు మాట్లాడింది నా అమ్మాయి చెప్తుంది. మాట్లాడిన అవసరం లేదు. మీ ఇద్దరిని వాతలు పెట్టి 4 తన్నాలు. అసలు నేను అదే మాట దాని కొంప పాడు చేసుకొని నీ కొంప పాడు చేస్తుంటే చూస్తూ ఉండాలా? నువ్వు స్వీట్ గా డబ్బులు ఇచ్చేసి అన్ని కొనిచ్చేసి మంచి పేరు తెచ్చేసుకో. నువ్వు చేసే తప్పులన్నీ కవర్ చేసే విధంగా వాళ్ళని బ్రెయిన్ వాష్ చేయి. రేపు ఆమెకు పెళ్ళైన తర్వాత వాళ్ళ మొగుడు నీలాగే చేస్తే ఆ పిల్ల కొడుతుంది. ఈ రోజు చెప్తుంది వాళ్ళ అమ్మ గురించి, కానీ రేపు ఆ మొగుడు వెళ్ళినప్పుడు కామ్ గా ఉండమను. మాట్లాడకుండా ఏం తిట్టకుండా ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా పోలీస్ స్టేషన్ పోకుండా ఆవిడని సైలెంట్ గా ఉండమని నీ కూతుర్ని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఓకే, మరి చూసారు కదా, భార్య తనని కోరుకుంటుంటే భార్యని చిన్న చూపు చూస్తూ ఆవిడకి పిచ్చి మెంటల్ అంటూ ఆవిడని ఇంకా మానసికంగా కృంగదీస్తున్నాడు రాముడు. ఈరోజు కూతుర్ని కూడా డబ్బుతో మార్చాలన్న ప్రయత్నం చేస్తున్నాడు, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ సమస్యకు ఒక పరిష్కారం కావాలి అంటే డాక్టర్ కళ్యాణ చక్రవర్తి గారు అలాగే లాయర్ వెంకటేశ్వర్ గారు రావాలి. ఏ భర్త తప్పు చేసినా కూడా భార్య డిప్రెషన్లోకి వెళ్తుంది అనేది మనకు తెలుసు. కానీ ఇక్కడ భార్య మాట్లాడిన మాటల కోసం నేను వేరే వాళ్ళతో వెళ్ళాను అని చెప్తుంటే హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటికీ కూడా మా మామయ్యని అడిగి తెలుసుకోండి, ఆమెకు మెంటల్ అన్నాడు. వాళ్ళ ఫాదర్తో మాట్లాడితే ఇతని గురించే చెప్పాడు. అండ్ ఇప్పుడు పిల్లల్ని అడగమన్నాడు. పిల్లలు కూడా అదే చెప్తున్నారు, ఇతను చెప్పింది కరెక్ట్ అని ఏం చెప్పట్లేదు. కానీ తండ్రి చేసే తప్పులకు మమ్మల్ని కొడుతుంది అండ్ తిడుతుంది అనేది వాళ్ళ యొక్క ఇదే, కానీ వాళ్ళు తల్లి తప్పు చేసిందని ఎక్కడా కూడా చెప్పట్లేదు. సో మీకేమనిపిస్తుంది సమస్యకి పరిష్కారం?
ఇక్కడ సింపుల్గా చూసుకోవాలంటే ఒకే ప్రశ్నకి మనకి సమాధానం దొరికితే కనుక ప్రాబ్లం రిజాల్వ్ అయినట్టు. సుజాతకి పిచ్చి ఉందా అంటే కనుక పిచ్చి లేదు అనేటటువంటిది ఇక్కడ నేను చెప్పేటటువంటి సమాధానం. అయితే ఈరోజు మనకేంటంటే సుజాత యొక్క రియాక్షనే కనిపిస్తుంది కానీ దాని ముందు ఉన్నటువంటి యాక్షన్ అనేటటువంటిది ఈరోజు మన కళ్ళెదురుగుంటే కనిపించదు. యాక్షన్ అనేటటువంటిది అది పిల్లలకి కనిపించట్లేదు, మనకు చూసేటటువంటి వాళ్ళు మనకి కనిపించట్లేదు. సో అటువంటి యాక్షన్ అనేటటువంటిది కనిపించినప్పుడు మనకు ఖచ్చితంగా రియాక్షన్ అనేటటువంటిది కనిపిస్తుంది. అదేంటంటే సుజాత మాట్లాడేటటువంటి తీరు కానీ పద్ధతి కానీ వ్యవహారం కానీ. ఆ అమ్మాయి తను కాల్చుకున్నా, హింసించుకున్నా, 4 బూతు మాటలు చెప్పినా, ప్రజల్లోకి వెళ్ళి పబ్లిక్గా అరిచినా కూడా వీటన్నిటిని రియాక్షన్ అనే అంటారు. సమాజానికి కానీ మామూలుగా దాన్ని పైన అలా చూసినటువంటి వాళ్ళకి మాత్రం ఈ అమ్మాయి ఓవర్గా రియాక్ట్ అవుతుంది కాబట్టి ఈ ఓవర్ యాక్షన్, ఓవర్ రియాక్షన్ని మనం పిచ్చే అని అంటామని. కానీ దీన్ని లోతుగా విశ్లేషిస్తే కనుక ఒక స్త్రీని ఇన్ని విధాలుగా ఒక దాగుడు మూతల దాంపత్యం అనేటటువంటి ఒక పిక్చర్ క్రియేట్ చేసి ఒక నిమిషం ఇక్కడ ఉండి ఇంకో నిమిషంలో కనిపించకుండా పోయి పిల్లల్ని ఎడతెరప లేకుండా కనేసి బాధ్యత తీసుకోకుండా అతను విచ్చలవిడిగా తిరిగేటటువంటి పరిస్థితి ఉంటే కనుక ఒక ఆడది ఇలా కాకపోతే కనుక ఇంకెలా రియాక్ట్ అవుతుంది అన్నది నేను అడిగేటటువంటి ప్రశ్న. అయితే ఒకటి, మనం ఇక్కడ పిచ్చి అనేటటువంటి పదం ఇక్కడ దయచేసి వాడద్దు, ఎందుకంటే ఇది పిచ్చి అనేటటువంటి కేటగిరీలోకి రాదు. ఎందుకంటే కనుక మీకు పిచ్చి అనేటటువంటి దాని గురించి డెఫినేషన్ తెలియదు కాబట్టి మీరు ఒక ఊతపదం లాగా వాడేస్తూ పిల్లలకి అది నేర్పించేస్తూ సమాజానికి అంతటికి అది చిత్రీకరించేసి ఆ అమ్మాయికి ఏమీ లేనటువంటి ఒక వ్యక్తికి నిజంగా పిచ్చి వచ్చేటటువంటి విధంగా మీరు తయారు చేశారు. పిచ్చి అనే పదం వాడేదానికంటే వ్యక్తిత్వం అనేటటువంటి అంశాన్ని ఈరోజు పరిగణనలోకి తీసుకోవాలి. అసలు ఏంటి మీ భార్య? ఇది ప్రత్యేకంగా మీకు అర్థం కాకపోయినా కూడా పిల్లలు చదువుకుంటున్న వాళ్ళు కాబట్టి, మీరు తెలివైనటువంటి అమ్మాయిలా కనిపిస్తున్నారు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి మనిషికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది. అలాగే మీ తల్లికి కూడా ఒక వ్యక్తిత్వం ఉంది. దాన్ని ఏమంటాం అంటే కనుక ఇంపల్స్ కంట్రోల్ డిసార్డర్ అంటాం. అంటే తొందరపాటుతనం. ఇందాక నువ్వు అన్నావు కదా, ఆలోచించకుండా మా అమ్మ కొన్ని మాటలు అనేస్తుందండి, ఆలోచించకుండా తిట్టేస్తుందండి, ఏమి అసందర్భంగా మాట్లాడుతుందండి, బూతు మాటలు మాట్లాడుతుందంటే అంటే ఏంటంటే కొంతమంది వ్యక్తిత్వంలో ఈ ఆలోచన శైలి అనేటటువంటిది పూర్తి స్థాయిలో ఉండకపోవటం వల్ల వాళ్ళ మనసుకి ఏది అనిపిస్తే, ఆలోచనకి ఏది తడితే కనుక ఆ మాట అనేస్తారు, ఆ చేష్ట చేస్తారు. అయితే దాన్ని మనం ఏం చేస్తాము, ఎలా కంట్రోల్ చేస్తాము? ఇంకా హింస పెట్టి, బాధ పెట్టి, నువ్వు సరైనటువంటి తల్లి కాదు, నువ్వు సరైనటువంటి భార్య కాదు అని చెప్పటం వల్ల అటువంటి వ్యక్తులు మారుతారా? లేదంటే అటువంటి తత్వం అనేటటువంటిది ఇంకా పెరిగి వాళ్ళు కాస్త నిజంగా పిచ్చి వాళ్ళ కింద మారిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. నేను ప్రత్యేకంగా ఈ పిల్లలకి ఎందుకు చెప్తున్నానంటే మేడం, ఈరోజు ఒక సైకాట్రిస్ట్ వచ్చి లేదంటే ఒక సైకాలజిస్ట్ ఎవరన్నా వచ్చి ఈరోజు సుజాతని, రాముణ్ణి కౌన్సిలింగ్ చేయవలసినటువంటి అవసరం లేదు మేడం. ఎందుకంటే కనుక ఇక్కడ ఏదైతే ఈ పిల్లలు ఉన్నారో వీళ్ళు ప్రధానమైనటువంటి పాత్ర ఈరోజు పోషించగలిగితే కనుక ఆటోమేటిక్గా ముందుకు వచ్చి పిల్లల దిద్దున కాపురం లాగా వీళ్ళిద్దరూ వచ్చి తల్లిదండ్రులు ఇద్దరిని కలిపేసేటటువంటి అవకాశం ఉంది. సుజాత యొక్క వీక్నెస్ ఏంటంటే ఆ తొందరపాటుతనం, ఆ అనాలోచితం, ఆ తొందరగా మాట్లాడేటటువంటి తత్వం. మరి ఏం చేయాలండి? ఇలా ఒక వ్యక్తి మాట్లాడకుండా ఉండాలి అంటే కరెక్టే. ఎవరికైనా కూడా సహనం అనేటటువంటిది, ఓపిక అనేటటువంటిది ఒక స్థాయి వరకే ఉంటుంది. ఒక వ్యక్తి పదే ఇలా రియాక్ట్ అవుతుంటే కనుక తట్టుకునేటటువంటి అవకాశం ఉండదు అనేటటువంటిది మన అందరికీ తెలిసినటువంటి అంశం. కానీ ఒక్క నిమిషం సార్, మీకు ఓపిక ఓర్పు లేదు, కానీ ఈ తొందరపాటుతనంతో పాటు ఆవిడకి భగవంతుడు ఒక ఓపిక ఓర్పు ఇచ్చాడు. అదేంటంటే పిల్లల్ని కనేటటువంటి అంశంలో, పెంచేటటువంటి అంశంలో ఇలా XYZ అనేటటువంటి పాజిటివ్ ఆస్పెక్ట్స్లో ఆవిడకి ఒక ఓపిక ఓర్పు అనేది భగవంతుడు ఇచ్చాడు అని చెప్పేటటువంటిది మనం అందరూ ఇక్కడ నమ్మవలసినటువంటి అంశం. ఇక్కడ ఇందాకటి నుంచి మీరు కానీ మీ అమ్మాయిలు కానీ చాలా తెలివితేటలుగా ఏం చేస్తున్నారు అంటే కనుక ఆవిడలో ఉండేటటువంటి నెగిటివ్ స్పెక్ట్రమే పదే చూపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇన్ని సంవత్సరాల పాటు ఆవిడ చేసినటువంటి త్యాగాలు కానీ, మంచి పనులు కానీ, ఏ విధంగా పిల్లల్ని పెంచింది అనేటటువంటి అంశాల గురించి ఎవ్వరూ మాట్లాడరు. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం మీరు గుర్తుపెట్టుకోండి, ఏది లేకుండా కూడా ఈరోజు మీ సంసారం ఇలా ఉండదు. మీరు ఎన్నో సందర్భాల్లో మీ దారిని మీరు చూసుకుని ఆవిడని తట్టుకోలేకో, ఆవిడ బాధపడలేకో, మీ సంతోషాలు సుఖాల గురించి మీరు వెళ్ళిపోవటం జరిగిందో, అటువంటి సందర్భంలో ఆ పిల్లలు అంటే తోడు నీడగా నిలబడినటువంటి వ్యక్తి ఆ తల్లి. మీ ఇంట్లోకి వచ్చి మీ కాపురం సంసారం మీ ఎవరు చూడలేదు, మాకు తెలియదు, కానీ వీ కెన్ ఇమాజిన్ ఆవిడ చేసినట్టు. మీరు అలా కాకుండా పదే ఆవిడ నెగిటివ్ రిఫ్లెక్షన్స్ చూపెట్టడం వల్ల మీరు ఏం చేస్తున్నారంటే తెలియకుండానే ఒక వ్యక్తిత్వ లోపం ఉండేటటువంటి వ్యక్తిని పిచ్చి అనేటటువంటి ద్వారం వరకు తీసుకెళ్తున్నారు.
సో నేను ఏమంటానంటే కనుక ఆవిడకి పిచ్చి అంటూ ఏమీ లేదు. పరిస్థితుల ప్రభావం వల్ల ఆవిడ అలా రియాక్ట్ అవుతుంది. అది మేడం ఇందాకే చెప్పారు, అది డిప్రెషన్ అని అంటారు. సహజంగా ఇక్కడికి వచ్చేటటువంటి స్త్రీలలో ఎవరైతే కనుక ఇటువంటి హింస బారిన పడతారో వాళ్ళు సహజంగా డిప్రెషన్లో ఉంటారు. ఆ డిప్రెషన్కి మనం ఏం చేయాలి అంటే కనుక దానికి పెద్ద మందు ఏంటంటే కనుక ఆ వ్యక్తిలో ఉండేటటువంటి పాజిటివ్ గుణాల గురించి మొదట మాట్లాడిన తర్వాత నెగిటివ్ గుణాల గురించి మాట్లాడి, అంతేగాని ఇన్ని సంవత్సరాల జీవితంలో మొత్తం అన్నీ కూడా నెగిటివ్గానే చేసింది, ఈవిడ అసలు ఉండటానికి అర్హురాలు కాదు, ఒక తల్లిగా అర్హత లేదు, ఒక భార్యగా అర్హత లేదు, ఒక సమాజంలో ఉండేటటువంటి ఒక స్త్రీగా అర్హత లేదు అనేటటువంటి క్రమంలో మీరు అందరూ మాట్లాడేటట్టయితే కనుక ఆ వ్యక్తిత్వ లోపం ఉండేటటువంటి వ్యక్తి డిప్రెషన్ నుంచి సైకోసిస్ నుంచి ఇంకా సివియర్ సైకోసిస్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. దీంతో పాటు ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే ఇప్పుడు ఆవిడ ఏకాకి అయిపోయింది. అంటే ఎవరో ఎల్లమ్మో పుల్లమ్మో సపోర్ట్ చేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఈరోజు పక్కన పెడదాం. ఇక్కడ సపోర్ట్ ఇటువంటి వ్యక్తిత్వం ఉండి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కడి నుంచి సపోర్ట్ కావాలంటే ప్రధానంగా ఆ కుటుంబంలో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి సపోర్ట్ కావాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ దట్ షీఈస్ ల్యాకింగ్. ఆవిడకి మీ సపోర్ట్ లేదు, మీరు బ్రెయిన్ వాష్ చేసినటువంటి 2 పిల్లలు 3 పిల్లలు 4 పిల్లలు ఆ పిల్లలు సపోర్ట్ లేదు. ఆఖరికి మీరు ఎటువంటి నెక్స్ట్ స్టెప్ ఏ ప్రయత్నంలో ఉన్నారు అంటే కనుక ఆమె సొంత తండ్రి చేతే ఆవిడ పిచ్చిది అని నిరూపించేటటువంటి ప్రయత్నంలో కూడా పడి ఈరోజు మేడం చేత ఒక ఫోన్ కాల్ చేయించారు. అదృష్టం బాగుండి ఆ ప్రయత్నంలో మీరు విఫలమయ్యారు. అదృష్టం కొద్దీ ఆ మనిషి ఏమన్నాడు అంటే కనుక ఆవిడ అలా అవటానికి కారణం ఈ మహానుభావుడే అనేటటువంటి మాట అన్నాడు. కాబట్టి మేము అందరం అది సంతోషిస్తున్నాం, హర్షిస్తున్నాం. ఇక్కడ అన్నిటికంటే రాముడు గారు భార్యని హింస పెట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, చంపేవాళ్ళు ఇక్కడ చాలా మందిని చూశారు. కానీ ఈ విధంగా అన్నిటికంటే బాధ కలిగేటటువంటిది ఏంటంటే పిల్లల్ని ఈ విధంగా తయారు చేయటం, అందులో ప్రత్యేకంగా ఆడపిల్లల్ని ఈ విధంగా తయారు చేయటం అన్నది తస్మాత్ జాగ్రత్త, ప్రమాదం అండి. ఇది చాలా ప్రమాదం. నో సార్, ఎందుకంటే మీ అమ్మాయి హాస్టల్లో ఉండేటటువంటి మీ అమ్మాయి వాళ్ళ అమ్మని ఎప్పుడు చూసిందండి? 2, 3, 4 తరగతుల్లో చూసింది. 5, 6, 7, 8, 9 తరగతుల నుంచి ఆ అమ్మాయి చూడలేదు. ఆ అమ్మాయికి ఆ తల్లికి పెద్ద కాంటాక్ట్ అంటూ లేదు. అయితే గీత కొద్దో గొప్ప కాంటాక్ట్. ఈరోజు శ్రీజ చెప్పేటటువంటి మాటలన్నీ కూడా ఒక సినిమా లాగా తనైనా ఊహించుకుంటుంది, లేదంటే ఒక సినిమా అనేటటువంటి చిత్రీకరించి ఆ అమ్మాయి బ్రెయిన్ లో పెట్టడం. లిసన్ టు మీ, లెట్ మీ ఫినిష్ అండ్ దెన్ యూ కెన్ స్టార్ట్. ఇందాక నేను చెప్పినటువంటి మొదటి మాటకే నేను మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను. ఏంటో మొదటి మాట అంటే కనుక శ్రీజ అనేటటువంటి ఈ అమ్మాయి ఊహ తెలిసిన తర్వాత రియాక్షనే చూసింది కానీ యాక్షన్ చూడలేదు. మీరు బయటకి తల్లి అనేది పదం చూపించింటే ఆ రియాక్షన్ ఎందుకు వస్తుంది? ఆవిడ తల్లికి ఏమి చేయలేదు సార్. మళ్ళీ మీరు ఈ మాట అంటే నేను దేవుని ప్రమాణం చెప్తా సార్. నా పిల్లలు పిల్లల్ని వాళ్ళ అమ్మ నాన్న సాగిండ్రు. అతను ఆమె మాత్రం ఊరు మొత్తం తిరిగింది నా కోసం. నా మూడు లేడని పిచ్చి లేచి పిల్లలు పట్టించుకోలేదు సార్. పిల్లలు లేకుండా ఏ ఊరు పడితే ఆ ఊరు తిరిగేసింది. 3 పిల్లల్ని చూసుకోకుండా నా విలువ చూడలేదు కదా సార్. నా విలువ చూడలేదు సార్. నేను ఒక్కరోజు ఇంట్లో బయటకు వెళ్ళిన ప్రతి సరే, నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు ఒక్క రోజైనా ఏ వస్తువు కన్నా బయటకు వెళ్ళావా? ఏదైనా తీసుకురానికి వెళ్ళావా? అన్ని నివేదించి దాన్ని పెట్టుకున్నాక నా టైం మేడం, దాన్ని చేసిన నా దగ్గర మేడం నేను ఒక్క రోజు కూడా ఆమె బయటకు వెళ్ళి ఈ వస్తువు తీసుకురా, ఈ పని చెప్పింది ఆ విషయం లేదు. సరే మేడం, పిల్లల్ని కూడా చిన్నప్పటి నుంచి కూడా ఎట్లా పట్టిన పిల్లలు అట్లా పడేసి అట్లా వెళ్ళిపోవడమే. ఇప్పుడు పిల్లలు గొడవ చేసి తనే ఆ గొడవ కంప్లీట్ చేసి తనే పెంచారా? నేనే పెంచాను. నేను మా నాన్నగారు అడుగు. అందుకే వాళ్ళు ఇంత బాగున్నారు. వాళ్ళ పిల్లల్లాగా లేరు. వాళ్ళ పరిస్థితి చెప్తాం. కాదు శ్రీజకి ఎన్ని మార్కులు వేస్తారు ఈ రోజు మీరు? ఓకే, ఎగ్జామ్ ఈ సంవత్సరం మొత్తం ఆ పాప, చిన్న పాప తన దగ్గర ఉంది. రోజు వంట ఆమెకు ఆ పాపనే చేయాలి. మీ ఆవిడని పిచ్చి అంటాం కాదండి. రానున్న రోజుల్లో ఈ శ్రీజను వదిలేండి సార్. నేను శ్రీజను వదిలేయండి. చిన్న పాప ఈ సంవత్సరం మొత్తం ఆమె దగ్గర ఉంది. ఏమేమి చేస్తుందమ్మా? రోజు వంట ఎవరు చేస్తారు? భయపడదు, చెప్పదు. నాదికి చెప్పాల్సిన అవసరం లేదు. అడగండి మీరు, గట్టిగా అడగండి మేడం. నాదికి చెప్పాలి. సార్ వాళ్ళు ఉన్నారు, నీకు మేడం ఉంది, నీకు సపోర్ట్. నువ్వేం భయపడదు. ఒక్క నిమిషం ఒకటి, ఆ పిల్లలు ఇంటికి వస్తే పప్పు వండిందా, అన్నం వండిందా, సాంబార్ చేసిందా అన్న దాన్ని బట్టి తల్లి ప్రేమను కొలత ఇవ్వబడి అది కాదు, అది లెక్క కాదు. తల్లి ప్రేమకు అది లెక్క కాదు.
ఈ అమ్మాయిని చూసేటప్పటికి, ఈ అమ్మాయిని ప్రేమించి దగ్గర తీసుకునేటప్పటికి ఆవిడ సగం ఇదైపోయింది, మానసికంగా మారిపోయింది. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఆవిడకి సెల్ఫ్ కంట్రోల్ లేదు. స్టార్టింగ్ నుంచి అలాగే ఉంది సార్, మధ్యలో లేదు. మా మధ్యలో మేము తయారు చేయలేదు తనని. మేము ఏమైనా మిషన్ సార్ మేము తయారు చేసానికి సెల్ఫ్ కంట్రోల్ చేయడానికి? పొద్దుగాల నుంచి ఇంకా సాయంత్రం వరకు మొత్తం నేనే చూసుకున్నాను. ఆ పిల్లల దగ్గర ప్రతి అన్నం తినే కాడించి దగ్గర తెప్పించుకొని తింటుంది మేడం. మేడం నేను మేస్త్రి పనికి పోయేస్తాను మేడం, కూలి పోతా. ఏం కూలి అంటే టైల్స్ కిందికి పోతా, బండల కిందికి, చేనుల పనికి కలుపు తీయనికి పోతా, మేస్త్రిల కిందికి 3-4 అంతస్తులు ఎక్కొస్తా. పుల్లగా అయితే ఇంత అన్నం పెట్టుకురామని సాయంత్రం పెట్టించుకుంటా. వంట గిట్ట ఈ పిల్ల చేస్తుందంటే తెలుసుకోండి మేడం, నన్ను తెలుసుకోండి. ఆమె చేయనని చెప్పింది. ఈ రోజు అతను మనం మాట అంటే కనుక ఇంకో 2 మాటలు అంటున్నాడు, అది అతను గొప్పతనం అని అనుకుంటున్నాడు. సార్ నో, లిసన్ టు మీ, ఇనఫ్. ఒక తల్లిని తల్లి కాదంటావా? ఏం మనిషి అయ్యా? మాట్లాడుకో. నాకు కూడా చిన్నప్పుడు తల్లి పోయింది, బాధ నాకు తెలుసు. అందు గురించే ఇప్పుడు ఆ పిల్లలకి తల్లి ప్రేమ అంటే ఏంటో నేను నా తల్లి లేకుంటే ఎంత నిద్రలో నేను ఎంత ఏడ్చిందో నాకు తెలుసు సార్. నా పిల్లలకు ఆ బాధ ఉండకూడదని నేను తనని ఎంతో ఆడుకున్నా. నువ్వు మాట్లాడే పద్ధతులు, ఉండే పద్ధతులు, మనిషి చెడు అవన్నీ ఆలోచించాను. సమాజం అంటే తెలియదు, మొగుడు అంటే తెలియదు, పిల్లలంటే తెలియదు. అలాంటి ఎలా కాపర్ చేసిన మేడం? 10 ఏళ్ళు కాపు. ఇప్పుడు నేను దయ్యమై ఏమంటారు రాక్షసులాగా చేయాల్సి వచ్చింది అంతే తప్ప నేను వేరే సమాజం కోసం తెగుతుంది పంచాది. ఈ మాటలు నీవు నేను కాదు. ఓకే మేడం, చూసారు కదా, తను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఆవిడ పిల్లలతో వంట చేయిస్తుంది, పిల్లల్ని కొడుతుంది, పిల్లల్ని తిట్టడం కొట్టడం ప్రతి కుటుంబంలో జరుగుతుంది తప్పులు చేసినప్పుడు. అండ్ ఆడపిల్లలు అన్నప్పుడు నేను కూడా మా నానమ్మ తాతయ్య దగ్గర పెరిగాను. 7th క్లాస్కే మేము చిన్న చిన్న పనులు అంటే ఏదైనా చట్నీ రుబ్బటం కానీ, లేదంటే కాఫీ పెట్టియటం కానీ, పొద్దున్నే తాత అవ్వ లేలేరు కాబట్టి. సో ఇట్లాంటివి అనేది ప్రతి కుటుంబంలో ఆడపిల్లలకు నేర్పిస్తారు. ఎందుకంటే రేపు మెట్టినింటికి వెళ్ళినప్పుడు మీ తల్లిదండ్రులు ఏం నేర్పించారంటారు. సో అదొక పెద్ద తప్పుగా దాన్ని భూతద్దంలో చూపించి అతను చెప్తుంది మనం వింటున్నాం. అండ్ ఆయన చేసిన పెద్ద తప్పుని ఏదో చిన్న తప్పులాగా తీసి పడాలనుకుంటున్నాడు. వేరొకరి భార్యని తీసుకెళ్లి అక్రమ సంబంధం పెట్టుకొని ఆయన చేసేది ఆడపిల్లల మనసులో ఎలాంటి బ్యాడ్ ఒక ఇంజెక్ట్ చేస్తున్నాడో తెలియట్లేదు. వాళ్ళకి కూడా తప్పు అని తెలుసు. అమ్మాయి అంటుంది తప్పు కదా అంటే తప్పు అంటుంది, కానీ తండ్రి కన్నా తల్లి నన్ను తిడుతుంది, కొడుతుంది, తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. సో ఇదేంటి వీళ్ళు ఇంజెక్షన్ చేయటం అనేది ఆ ఇద్దరు పిల్లల్ని మానసికంగా కృంగతీస్తుందని ఆ చిన్న పిల్లల్ని ఏడవటం చూస్తే అర్థమవుతుంది. దీనికి ఫుల్ స్టాప్ ఎలాగా? మీ వివాహం ఏ సంవత్సరం జరిగింది? 17-11-2002 మేడం. ఇప్పుడు ఆమెకి మీరు పిచ్చి అని చెప్పి అంటున్నారు, పిచ్చి ఉంది అని చెప్తున్నారు మా భాషలో మేడం. ఓకే, ఏదైనా కానీ అంటే పిచ్చి అంటే అర్థం ఏంటి? పోనీ మీ భాషలో అర్థం ఏంటి చెప్పండి. ఇప్పుడు మొగుడు అనేది తెలియదు, పిల్లలంటే తెలియదు, సమాజంలో ఎవరితో ఎలా ఉండాలనేది తెలియదు. ఓకే రైట్, అదే కదా మీరు అనేది పిచ్చి మేడం. అది మీకు ఎప్పుడు తెలిసింది? ఆమెకు ఫిట్స్ వచ్చినప్పుడు. ఎప్పుడు వచ్చింది? ఏ సంవత్సరం? 2005లో వచ్చింది మేడం. ఫిట్స్ వచ్చినప్పుడు ఏం జరిగింది? ఫిట్స్ వచ్చింది, బాగా కొట్టుకుని మొత్తం బయట అంతా జల్లు వచ్చేసి తిరుగుతుంటే కాలు చేతులు పట్టుకొని నర్సరమ్మ హాస్పిటల్ చూపించాము. ఆల్రెడీ ఫిట్స్ తో పాటు మైండ్ లో ఒక గడ్డ కట్టింది రక్తం అని అన్నారు సార్. అవును, గడ్డ కట్టింది రక్తం అంటే దానికి రెమెడీ మెడిసిన్ ఇచ్చారు మేడం. అయితే మెడిసిన్ ఇస్తూ సారు కూల్ డ్రింక్స్ గానీ మత్తు పానీయాలు గానీ ఏవి వాడకూడదు అంటే వాళ్ళ మమ్మీ శనివారం అది వదిలేయండి. నేను అడిగిన దానికి ప్రశ్న చెప్పండి, ప్రశ్న సమాధానం. మీరు ఆ మెడికల్ రిపోర్ట్ తీసుకొచ్చారా ఇక్కడికి? ఆమె దగ్గర ఉన్నది మేడం. ఓకే, మీకు ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు మేడం. ఎవరెవరు ఎప్పుడెప్పుడు పుట్టారు? శ్రీజ 2003. తర్వాత 2005లో అబ్బాయి. ఓకే, 2008లో ఆ అమ్మాయి. సో 2002లో పెళ్ళయింది. 2008 అంటే 6 సంవత్సరాలు మీరు ఆమెతోని వైవాహిక జీవితాన్ని, సంసారాన్ని చేసి 3 పిల్లల్ని కన్నారు. మీకు 2005లోని ఈ అమ్మాయి పడిపోయినప్పుడు పిచ్చి అని మీరు ఒక నిర్ణయానికి వచ్చేసారు. 2002 పెళ్ళైనప్పటి నుంచి ఆమె పిచ్చిదన్నది యాక్చువల్గా మీరు ఆమె చర్యలను బట్టి అనుకుంటూ వచ్చారు. 2002 నుంచి 2008 మటుకు ఈ పిచ్చి ఆమెతో మీరు సంసారం చేసి 3 పిల్లల్ని కన్నారు. సరే మేడం, ఎందుకు కన్నారు? ట్రీట్మెంట్ చూపించాం. ఎందుకు కన్నారు అని అడుగుతున్నాను. ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు? ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు? ఈ 2002 నుంచి 2008 మటుకు ఇచ్చారు. చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు అలా ఉంటేనే తగ్గుతుంది, లేదంటే తగ్గదని చెప్పారు. ఆమె జాగ్రత్తగా ఉండలేదు. 2005కు ముందే ఒక పాప పుట్టింది, 2003లోనే. ఓకే మేడం, సో మనం ఈ ప్రశ్నలతో మనకు అర్థమైంది ఏంటంటే దీంట్లోని కేసులోని కీలకమైనటువంటి అంశము ఆమె 498A కేసు వేసిందని అతనే చెప్పాడు.
ఆమె ఇక్కడ మన కేసు ప్రజెంట్ చేసినటువంటి విధానం ఈ రెండు విషయాలు కూడా ఆమెకు పిచ్చి లేదు, ఒక నార్మల్ పర్సన్ అనేటటువంటి మనకి థర్డ్ స్ట్రాంగ్ గ్రౌండ్ ప్రూవ్ చేయడానికి. నాలుగోది అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ గ్రౌండ్ ఏంటంటే భర్త వెళ్ళిపోతూ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయినా నా పిల్లలు నాకు కావాలి, నా పిల్లల్ని నేను పెంచుకుంటానని తిరిగి తీసుకొని వచ్చుకోవడం అన్నది అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ గ్రౌండ్. పిచ్చామైతే వదిలేసేటటువంటి అవకాశం ఉంది, ఆలోచనలో కూడా ఉండేటటువంటి అవకాశం లేదు. కానీ తన బిడ్డలు తనకు కావాలని తెచ్చుకుంది. అంతేకాకుండా ఇతను ఒకవేళ ఈమె పిచ్చి అని కానీ ఆమెకు నిజంగా ఉండుంటే ఆ గ్రౌండ్ తీసుకొని ఇతను విడాకులు తీసుకునేటటువంటి అవకాశం ఉంది. గ్రౌండ్ తీసుకొని అతను విడాకులు తీసుకోవాలంటే ఆ పిచ్చిని ప్రూవ్ చేయాలి. ఆయన ప్రూవ్ చేసేటటువంటి పరిస్థితి అక్కడ లేదు, ఎందుకంటే ఆమె ఒక నార్మల్ పర్సన్ కాబట్టి. సో ఈ నార్మల్ పర్సన్ కావడం వల్ల విడాకులు తీసుకోపోవడం అన్నది కూడా మనకు స్ట్రాంగెస్ట్ గ్రౌండ్ టు ప్రూవ్ దట్ షీఈస్ మెంటలీ నాట్ సిక్ అని చెప్పారు. నేను విడాకులు అడిగాను. ఏమైంది మరి ఆ కేసు? వీళ్ళు వాళ్ళ మమ్మీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో వాళ్ళు సర్దుబాటు చేసి మేము రాజీ అవుతామని చెప్పారు మేడం. అది సర్దుబాటు చేసింది 498 విడాకులు కాదు. ఇక్కడ జరిగింది ఏంటంటే భర్త అనేటటువంటి వాడు బాగా చూసుకోకపోగా ఎవరి అండలో ఆమె ఉండవలసిందో, ఎవరి నీడను ఆమె బ్రతకవలసి ఉందో ఆ నీడకి డిస్టర్బెన్స్ కలగడం వల్ల, ఆ నీడ లేకపోవడం వల్ల ఆమె తన అన్ని కోల్పోయినట్టుగా భావించడం వల్ల, ఆ భావనలోకి వెళ్ళిపోవడం వల్ల, మీరు అన్నట్టుగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం వల్ల ఆమెలో ఉన్నటువంటి ఆ బాధ ఒక అగ్రెసివ్ రూపంలో బయటపడేసరికి దాన్ని అదునుగా తీసుకొని పిచ్చి అని ఒక ముద్ర వేసి ఆమెను వదిలించుకోవడానికి అతను చేసినటువంటి ప్రయత్నంలోనే అతను విజయం సాధించాడు. ఆ విజయం ఎంత మటుకు వెళ్ళిందంటే ఇంకొక మహిళను తన జీవితంలో తెచ్చుకొని ఈమె తనకు పనికిరాదు అని సమాజంలో ఒక ముద్ర వేసి తనకు కావలసిన విధంగా అతను బ్రతకడం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కూర్చున్నటువంటి ఈ ముగ్గురు పాత్రల్లోని, అంటే పిల్లలు ఒక పాత్రగా తీసుకుందాం, తండ్రి తల్లి తీసుకుంటే ఇక్కడ తల్లికి మానసికంగా సరైనటువంటి పరిస్థితిలో లేదు అని చెప్పే కంటే కూడా ఇక్కడ మానసిక రోగులు ఎవరున్నారంటే ఇద్దరు పిల్లలు అని చెప్పాలి. వీళ్ళిద్దరు టోటలీ వాళ్ళు మెంటలీ డిస్టర్బ్డ్ చిల్డ్రన్గా మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఎందుకంటే సాధారణంగా ఒక మహిళే చాలా తోడుగా ఉండాల్సినటువంటి పరిస్థితి. చాలా మటుకు సింగిల్ పేరెంట్ విషయంలోని, డిస్టర్బ్డ్ పేరెంట్ విషయంలోని, డిప్రెస్డ్ పేరెంట్ విషయంలోని, స్పెషల్లీ మదర్కి ఆడపిల్లలే ఎక్కువ అండగా ఉంటారు. ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఇద్దరు పిల్లలు కూడా తండ్రి యొక్క మాటలకి లోనయ్యి తండ్రి చేసినటువంటి తప్పును మర్చిపోయి ఆ తప్పుకి కారణము తల్లి యొక్క పిచ్చి అనేటటువంటి భావనలో వెళ్ళిపోయినటువంటి డిపెండెంట్ చిల్డ్రన్గా, ఇండివిజువాలిటీ లేనటువంటి చిల్డ్రన్గా, కనీసము తల్లి జన్మనిచ్చినటువంటి తల్లిని మించిన దైవం లేదు అనేటటువంటి నైతిక విలువను కూడా మర్చిపోయేటటువంటి పిల్లలుగా తయారవ్వడం అన్నది ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఇండికేషన్ ఫర్ దేర్ మెంటల్ డిప్రెస్డ్ స్టేట్ ఆఫ్ కండిషన్ అన్నది నా ఉద్దేశం. రెండోది తండ్రి అనేటటువంటి వాడు ఈరోజు భార్య వలన కావచ్చు, ఏ కారణం వలనైనా కావచ్చు, ఒక తప్పుదోవలో అయితే వెళ్ళాడు. నువ్వు చేసిన పని తప్పు అన్నది మాత్రం నువ్వు ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. కారణం ఏదన్నా కానీ నీకు ఆ ఇష్టం లేకపోతే విడాకులు తీసుకొని నువ్వు వేరే పెళ్లి చేసుకుంటూ ఒప్పుకుంటారు. భార్య ఉండగా ఇంకొక ఆడదానితో నేను ఉంటాను అంటే సమాజం ఒప్పుకోదు, చట్టం ఒప్పుకోదు. ఒప్పుకోదు. నువ్వు ఇచ్చేటటువంటి మెసేజ్ రేపు పిల్లలకి అదొక వాళ్ళ జీవితాలను పాడు చేయడానికి ఉపయోగపడుతుంది. కనుక ఇప్పుడు మటుకు చేసిన తప్పులన్నిటినీ నిజానికి తప్పులు కావవి నేరాలు. ఆ నేరాలన్నిటినీ కూడా సరిదిద్దుకొని ఇక్కడ తన బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తన భార్యని హక్కును చేర్చుకొని ఆమెతో కాస్త సౌమ్యంగా ప్రేమగా ఉండి ఆమెను మార్చుకుంటే బిడ్డల భవిష్యత్తు బాగుండేటట్టు. ఇక మూడవది చట్టం. కాదు నేను చెయ్యను అని అన్నప్పుడు ఈ అమ్మాయి భార్య స్థానంలో ఉన్నటువంటి సుజాత ఇమ్మీడియట్లీ, చాలా మంచి కేసు ఇది, చాలా ఫిట్ కేసు. పిల్లలు రేపు వచ్చి విట్నెస్ బాక్స్ లో నిలబడి మా అమ్మ ఇలా అని చెప్పినా కానీ పిల్లలకి బుద్ధి చెప్తుంది కానీ న్యాయస్థానము ఈ తల్లిని ఏ విధంగా కూడా తప్పు పట్టేటటువంటి అవకాశం లేదు. కనుక ఇటువంటి మానసిక శోభకి ఆమెని లోను చేసి పిల్లల ద్వారా తను సమాజం ద్వారా హింసించాడు కాబట్టి ఇట్ ఈస్ అ ఫిట్ కేస్ ఫర్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. అంటే గృహహింసా చట్టాన్ని ఇన్వోక్ చేసి ఇతని దగ్గర నుంచి రావాల్సినటువంటి అన్ని హక్కుల్ని మెయింటెనెన్స్ అంటే భరణాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది.
ఆమె జీవితం పాడయింది, మానసికంగా శారీరకంగా ఆమె హింసింపబడ్డది కాబట్టి దానికి శిక్షణ పొందొచ్చు. ఆమె జీవితం పాడైంది కాబట్టి డ్యామేజెస్ పొందొచ్చు. అలాగే తన పిల్లల్ని సైతం తనకు దూరం చేసి మానసిక శోభకు లోన్ చేశాడు కాబట్టి ఆ పిల్లల కస్టడీని కూడా ఆమె పొందేటటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఆమెకి డీవీసీలో లభిస్తాయి. అంతేకాకుండా మెయింటెనెన్స్ కావాలనుకుంటే మళ్ళీ సపరేట్ వేసుకోవచ్చు. నెలల భరణం ఇవ్వకపోతే నెలల జైలుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఈ అమ్మాయి 498 వేసింది కానీ మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి విత్డ్రా చేసుకున్నారు. ఈసారి కాంప్రమైజ్ కాకుండా ఆ 498 స్ట్రిక్ట్ గా వేసి కంటిన్యూ చేయొచ్చు. అలాగే 494 ఇంకొక స్త్రీతో ఇతను మరి వివాహం అనేటటువంటి ఇదిలో బంధింపబడ్డాడు కాబట్టి 494 వేస్తే కంపల్సరిగా అతను 8 సంవత్సరాల పాటు అతను ఆమె అందరూ జైలు శిక్ష అనుభవించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇన్ని కేసులు అతని మీద వేసేటటువంటి అవకాశం ఉంది. ఈ కేసు తప్పకుండా మనం బతుకు జట్కబడ్డి ద్వారా మనం సపోర్ట్ చేస్తాము. మరి ఆ కేసులు అనే దాంట్లో పడి అతని జీవితాన్ని పాడు చేసుకుంటాడా లేదా ఇక్కడ సెటిల్ చేసుకుంటాడా అని ఆ నిర్ణయం అతనికే మనం వదిలిపెట్టాలి. ఇవన్నీ కూడా ఈ చట్టం చెప్పినా కానివ్వండి, అతను మారాలని చెప్పినా కానివ్వండి, తల్లి మారాలని, సుజాత మారాలని చెప్పినా కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చెప్పేమే తప్పితే వేరే నిజం చెప్పాలంటే వీళ్ళిద్దరి గురించి చెప్పినటువంటి విషయం కాదు. ఎందుకంటే వాళ్ళ జీవితాలను ఆల్రెడీ వాళ్ళు పాడు చేసుకున్నారు. ఆ మ్యారిటల్ రిలేషన్షిప్ని ఆల్రెడీ వాళ్ళు స్ట్రెయిన్ చేసుకున్నారు. వాటిని ఓన్లీ ప్యాచప్ చేయడం కేవలం ఆ ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరిగింది. అర్థమైందా? ఒకటి, అక్రమ సంబంధానికి ఫుల్ స్టాప్ పెట్టి నీ భార్యని మార్చుకొని నువ్వు మారి మీ పిల్లల కోసం నన్ను బిహేవియర్ కుటుంబాన్ని ముందుకు నడిపించుకోవాలి. నేను ఇప్పుడు పనికి వెళ్తున్నట్టు అతనికి ఫోన్ చేసి ఎక్కడ పని చేస్తున్నాడు, అతని దగ్గర ఎవరున్నారు, ఎవరెవరితో పని చేస్తున్నాడు, ఇక అతను పనే చేస్తున్నాడు, ఇంకా వేరే అక్రమ సంబంధం ఇవే ఫోన్ ఇంటికి వచ్చి కనుక్కొని వెళ్తుంది మేడం. సాయంత్రం వచ్చినప్పుడు పోతుంది అన్ని మాటలు అవుతాం మేడం. అది వచ్చినప్పటి నుంచి ఇదే. ఇప్పుడు నేను ఇల్లు మార్చినాను మేడం అన్నది. ఆటో నెంబర్ కూడా వేరే వాళ్ళు ఇచ్చి ఆటో నెంబర్ తీసుకొని మళ్ళీ అది ఎంక్వైరీ చేసి మళ్ళీ ఫోన్ నెంబర్ కనుక్కుందంటే ఎంత ఇంటెలిజెంట్ ఉంది మేడం. అంటే నన్ను ఎక్కడ తిరిగి సమాజంలో ఉండనీయకూడదు లేకపోతే చంపేయాలనే ఆలోచనతో చేస్తున్నాయి మన. అవునండి, రౌండప్ ఏం తెలుసా, ఇప్పుడు నన్ను చంపేయాలని చూస్తుంది ఆమె. అవన్నీ మీకు కనిపిస్తలేదు. నన్ను లోపల ఇంట్లో ఏం చేసిందో మీకు కనిపించలేదు మేడం. నా మీద కొట్టేసి కిస్తు పోసింది లేదమ్మా. నిన్ను ఎలా సార్ నేను జీవనం నైట్ రాత్రి అలా పని చేస్తుంటే నేను ఆమె దగ్గర ఎలా నేను సంసారం చేయాలి, అసలు కిరోసిన్ పోసి నన్ను ఇంత భయాందోళన చేస్తే నేను ఎలా చేయగలుగుతా మేడం? ముగ్గురు పిల్లల్ని కన్నప్పుడు తెలియాలి నీకు ఎలా. అప్పుడు ఈ హింస చేయడానికి అంత ఒప్పుకోలేదు. ఇప్పుడు దాకా పిచ్చిది వద్దన్నావు, ఇప్పుడు ఏమొచ్చి చంపేస్తుంది కాబట్టి వద్దంటున్నావు. నీకన్నా క్లారిటీ ఉందా? ఇప్పుడు పిచ్చిదాను, ఇప్పుడు ఇంటెలిజెంట్ అంటున్నావు. ఇంటెలిజెన్స్ ఉపయోగించేసి నన్ను ఎక్కడ తిరిగి సమాజంలో ఉంచనీయకూడదు, చంపేయాలనే ఏదో రూపంగా చంపేపిస్తాను నేను ఖచ్చితంగా చేస్తా. నేను అడగనా మేడం, నేను చంపేస్తే ఆవిడకి వచ్చే లాభం ఏంటి? ఏం మేడం అతను ఆమెకి చెప్పు. ఆమెనే చెప్పింది, భర్త నాకు కావాలి, నా భర్త నా పిల్లలు దూరం చేయండి. నాకు ఆ లేడీ అవసరం లేదు మేడం. నాకు లేడీతో నా పిల్లలు భవిష్యత్తు కావాలని అడుగుతున్నాను మొదటి నుంచి. ఆ లేడీ ఎవరు నాకేమన్నా, నేను తాళి కట్టుకొని ఏమన్నా 10 మందిలో పిలుచుకొని ఏమన్నా సంసారం ఆమె నా ఇప్పుడు తన అవసరానికో నా అవసరానికి సహజనం చేసాం అంతే, వదిలేసినాం అంతే. మరి కానీ ప్రస్తుతం అంత లేవా? లేదు మేడం, లేదు సార్. ఎంతకాలం అయింది వదిలేసి? ఈ మొన్న రీసెంట్ గా 3 నెలల ముందే జరిగింది. మొత్తం కొట్టడం చేయడం ఆమెను చంపడం మొత్తం ఇవన్నీ మార్చుకుందాము, మారుద్దాం. ఎలా మారుస్తుంటే నేను ఖచ్చితంగా నేను ఇష్యూ అవుతాం మేడం. ఆమె మారకపోతే డాక్టర్ గారు కౌన్సిలింగ్ ఇస్తారు. ఆవిడ ఒక లోపం ఉందని చెప్పాను, పిచ్చి కానటువంటి ఒక వ్యక్తిత్వం విను, అది మారుస్తాము. అది మార్చి మొత్తం పిల్లల్ని కూడా ఆ కౌన్సిలింగ్ లో భాగస్వామ్యం చేసి నువ్వు కూడా వద్ది కానీ కౌన్సిలింగ్ ఆ పరంగా మనం కౌన్సిలింగ్ చేస్తే కనుక ఆవిడ సెటిల్ అవుతుంది. నీ ప్రాబ్లం కాబట్టి ఒక్కసారి కూడా ఆటకి ఎత్తుకొని పిల్లలకు 5,000 అన్నం తిరిగేలా సార్. సో ఆ విధంగా మనం ముందుకెళ్దాం. పక్కా అయితే సార్ నాకు వేరే వాళ్ళతో ఉద్దేశం నాకు అవసరం లేదు. నా పిల్లలు కావాలి, నా కుటుంబం కావాలి. నా కుటుంబంలో పోయిన మర్యాదలలో తిరిగి తీసుకురావాలి. నాకు ఒక్కరితో మర్యాద లేదు మేడం.
నువ్వు బ్లేమ్ చేయకుండా నేను చేయను సార్, నువ్వు కూడా తప్పుడు పనులు నేను తప్పుడు పనులు చేయను. నా ఇంటికి మేడం, నా ఇంటికి ఏం కావాలో పిచ్చిది అంటూ గుచ్చి గుచ్చి ఆవిడ్ని 10 సెకండ్లు మంచిగా ఉండదు మేడం. 10 సెకండ్లు మన బూతులతో మాట్లాడి ఇక్కడ స్టేషన్ కొందా అంటది. ఇదే మాట మేడం, ఇక్కడ తేలదురా స్టేషన్ కొందా అంటది. నీ పిల్లలు తీసుకొని వెళ్ళిపో, నాకు ఏం కట్టిస్తావు కట్టి అంటుంది. ఇవే మాటలు 24 hours ఇవే మాట. 10 సెకండ్లు ఇదే మాట. నాకేమో కట్టించి నీ పిల్లల్ని తీసుకొని పో, నాకు అవసరం నీ పిల్లలు. నేను అవసరం కట్టించావు నీ భార్యకి మేడం. ఇప్పటి వరకు ఎంత కట్టించావు డబ్బులు ఉంటుంది మేడం? నేను లెక్క చేసుకొని ఇది దూరం వచ్చి నేను లెక్క రాసి పెట్టాలా అంత చేయలేదు. పెట్టాలి కదా, ఇన్ని చెప్పావు కదా, డేట్లతో సహా అన్ని చెప్పావు కదా, సంవత్సరాలతో సహా. నాకు గుర్తున్నే చెప్పిన, డైలీ ఇచ్చేటి వారం ఇచ్చేటి ఎలా గుర్తుంటాయి మేడం? ఇంటికి తెచ్చే సరుకులు ఎలా ఉంటాయి? వారానికి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది, 700 ఖర్చు అవుతుంది వారం సరుకులు, వారం కూరగాయలు సరుకు అవుతుంది, రైస్ ఖర్చు అవుతుంది. అవన్నీ చెప్పండి చెప్తాను. నేను మా అమ్మ చనిపోయిన కానీ ఇంటి సంసారం నేనే బతికినా మేడం. నా ఒక చెల్లెలు తమ్ముడు నాన్న నేను బతికించుకొని బతికినాను. అమ్మలేదు చిన్నప్పటి నుంచి. నాకు ఆడపిల్ల విషయం అంత తేలిగా తెలియదని కాదు నాకు. నా ఆడపిల్ల ఎంత ఎంత తెలిసి ఉండాలి, ఎంత విలువలతో కూడి రావాలని ఆలోచనతో పెరిగిన నేను. ఆలోచన ఉన్నవాడు అయితే అలాంటి విలువలు పిల్లలతో వెళ్ళుండవు. ఆవిడకి దూరంగా ఆవిడకి దూరంగా ఉండొచ్చు, క్రియేటివ్ చేసిన తను ఆవిడ కోసం వెయిట్ చేయొచ్చు. లేదంటే కోర్టులో విడాకులు తీసుకుని ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. ఇంత తెలివితేటలు ఉన్నాయి, నాకు ఇంత ఇది ఉంది, ఆమెకు పిచ్చిది అని చెప్పినవాడికి ఎవరు విడాకులు ఎవరు ఆమె అడిగితే ఇస్తున్నా అంటున్నారు. ఎందుకు నేను అడిగితే ప్రూవ్ చేయాలి, ఆవిడ పిచ్చిదని ప్రూవ్ చేయాలి. కానీ ఆవిడ తప్పు చేస్తామని ప్రూవ్ చేయడానికి నీతో ఒక ఆడది ఉంది, మీ ఇద్దరికి పుట్టిన బిడ్డ ఉంది. ఈజీగా ప్రూవ్ చేసి ఆవిడ కావాలనుకుంటే విడాకులు తీసుకోవచ్చు. కానీ నీకెట్లా ఇస్తారు? ఒకటి మారి కౌన్సిలింగ్ తీసుకొని నువ్వు నీ పెళ్ళాం పిల్లలు కాపురాన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలి. లేదు కేసులు ఎదుర్కొని జైలుకి వెళ్ళాలి. నా పిల్లల భవిష్యత్తు కావాలి ఫస్ట్. నాకు భవిష్యత్తు ఉంటుందా వాళ్ళకి? ఇంకా నా సర్వనాశనం అయిపోతాను మేడం. తనకు ఏం తెలియడం లేదు. ఆయన మర్చిపోతే సంసారం బాగుపడుతుంది. మేడం ఇప్పుడు నేను బయటకు వెళ్తే ఆ క్షణం ఎవరైనా బయట ముందర మాట్లాడనుకో, అక్కడికి వచ్చి ఎవరు నీవు ఎందుకు మాట్లాడుతీవి ఎంక్వైరీ చేస్తుంది. నువ్వు చేసింది అట్లా చేసి పెట్టావు కదా. మొగలతో మాట్లాడినా సరే వాడవాళ్ళతో మాట్లాడినాడు. ఇవన్నీ కాదు, ఫ్యామిలీ పిల్లలు రమ్మనండి. నువ్వు చేసే పని ఏం పని? మేస్త్రి పని మేడం. మేస్త్రి పని ఉన్నప్పుడు నీకు ఊరికి ఆడవాళ్ళతో మాట్లాడేది అవకాశం ఏముంటుంది? రాముడు, ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఒక చాలా మంచి చోట జరుగుతుంది, ఉచితంగా చేస్తారు. గురించి తప్పుగా చెప్పి ఆయన నీ గురించి తప్పుగా చెప్తే ఎట్లా కలిసి ఉంటారు? ఇప్పుడు అవన్నీ అంటే అవన్నీ పక్కన పెట్టేయాలి. చెప్పడం వల్ల దూరం పెరుగుతుంది. ఆ పిల్లగాడు పుట్టిండు నేను మర్చిపోనా అంటాడు. ఆయమని మర్చిపోయి ఒత్తున్న తీసుకొని మన పని ఇద్దరం పని చేస్తాం, పిల్లలు చదివేసి వస్తారు అని. మేడం తప్ప మేడం? ఆ పిల్లలు చదివేసి తప్పు అని చెప్పట్లా, పదే పదే అతని మైనస్ నువ్వు చెప్తున్నావు, నీ మైనస్ అతను చెప్తున్నాడు. మేడం ప్రేమ వస్తుంది చెప్పండి. మీ నాయన మంచిగా ఉంటే మనం ఇంత ఇల్లు కట్టుకొని మీకు ఇంతో అంత బంగారు పర్సెంట్ సంపాదిస్తేనే బాగుంటది. మీరు చదువుకోండి, ఇద్దరం పని పద్ధతిలో ఉంటుంది. మరి ఎందుకు మొక్క మాట తిప్పుకొని కూర్చుండు? మీ అమ్మ మొక్కం చూడబుద్ధి కావట్లేదా? మంచిగా చెప్తున్నావు అమ్మ, ఎవరు ఇక్కడ చెడు చెప్పట్లేదు. మీ నాన్నకు చెప్పు, మనం కలిసి ఉందాం నాన్న, ఆ లేడీని వదిలే మనం మంచిగా ఉందాము కలిసి. అది చెప్పకుండా ఊరికి ఆయన చెప్పేసి సపోర్ట్ చేస్తున్నావు. ఓకే అండి, మీ భార్య తప్పులు అంటే ఆవిడ కోపంగా మాట్లాడుతుంది, ఎలా అంటే అలా మాట్లాడుతుంది అని తప్పులే చెప్పొద్దండి. ఇప్పుడు అవకాశం వచ్చింది, ఇన్ని రోజులు మీరు ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారు తప్ప దానికి ఒక ట్రీట్మెంట్ తీసుకోవటమో దానికి ఒక రెమెడీ ఎతకటమో చేయలేదు. నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వు ఇది అంటే నువ్వు ఇది. ఇద్దరు ఒకరి మీద ఒకరు పోటీగా మీ మైనస్లు చెప్పుకొని మీ జీవితాలు నాశనం చేసుకున్నారు. ఇప్పుడు మీకు డాక్టర్ గారు కౌన్సిలింగ్ ఇవ్వడానికి, ట్రీట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో మీరు మీ భార్య కాకుండా మీ పిల్లలు ఇద్దరు కూడా చాలా డిప్రెస్ అయిపోయినారు. మీ ఇద్దరి మధ్యలో నలిగిపోయారు. నాన్నకు చెప్తే అమ్మ ఏమనుకుంటుంది, అమ్మకు చెప్తే నాన్నకేమనుకుంటుందని. కాబట్టి మీరు ముందు మాటలు కొంచెం తగ్గించి ఆ పిల్లల్ని అర్థం చేసుకోండి. రేపు ఆ పిల్లలకి పెళ్ళంటే భయం వచ్చేసి మొగుడు అంటే ఇలాగే ఉంటారేమో అనుకుంటే వాళ్ళు రేపు పెళ్ళిళ్ళు కూడా చేసుకోరు. కాబట్టి ఆ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఇప్పటికైనా మారండి. ఒకరి గురించి ఒకరు తప్పుగా చెప్పడం మర్చిపోండి. అది ఫస్ట్ ఇక్కడ ఒప్పుకొని మళ్ళా వెళ్ళి ఎక్కడమ్మా ఎవరు వనపర్తిలో మాతో కంటిన్యూ చేస్తా అంటే మేము మానిటరింగ్ చేస్తాము. అది మా దృష్టికి గానీ వచ్చిందంటే పరిస్థితి వేరేగా ఉంటది. ఇక్కడ ఏదో చెప్పేసి నేనేం చేయలేను మేడం. నేనేం మారని అంటలేను మేడం, ఇద్దరు కష్టం చేసుకుంటాం. వేరే లేడీస్ జోలికి వెళ్ళండి. మాట చెప్పు, ఆమె మారకపోతే నేను
దాంతోనే లేడీస్ ఉంటానని జోలికి చెప్పేసి మేము మేడం కేసులు వేసుకుంటాం. మేము చెప్పాలి లేడీస్ మేడం జోలికి ఎవరితో వెళ్ళాం. సంసారం నీ ఇప్పటికి కూతుర్ని విట్నెస్ బాక్స్ లో నుంచోబెట్టి చెప్పించు. నీకు మానసికంగా కృంగిపోతే నువ్వు కోర్టులో ప్రూవ్ చేసుకొని నువ్వు డైవర్స్ తీసుకోవచ్చు. నీకు ఆ ఛాన్స్ లేదు. ఛాన్స్ ఎవరు ఎందుకంటే ఇస్తున్నారు నువ్వు మేడం? తప్పు చేసావు తప్ప ఆవిడ తప్పు చేసిన తర్వాత ఆవిడ మాట్లాడుతుంది. ఆవిడేం అనవసరంగా నీ గురించి మాట్లాడలేదు. నువ్వు ఊరికే మాట్లాడటం వల్ల రియల్ నువ్వు కాదు. ఊరికే మాట్లాడటం వల్ల ఏం ఉపయోగం ఉండదు. నువ్వు కేసు కూడా ప్రూవ్ చేసుకోలేవు. నీ కూతుర్ని ఇద్దరిని నాశనం చేసేస్తున్నావు. నాకు అదే బాధ ఉంది. బ్రెయిన్ వాష్ చేసి నాశనం చేస్తున్నావు. నువ్వు చెప్పే వాళ్ళనైనా కాపాడుకోవాలంటే నువ్వు కూడా నోరు తగ్గించుకోవాలి. నీ భార్య కాదు, నీకు కూడా ఎక్కువ నోరు. నువ్వు ఆమె అట్లా చేసింది నీ కూడా కూతుర్ని నేను ఇట్లా బెదిరించడము, చేశానంటే నువ్వు చేసావు, ఆమెను నేను బెదిరించడము చేస్తాను అన్ని రా పిల్ల. చెప్తున్నారు. అప్పుడు నువ్వు ఏమన్నా నీ చెప్పే భర్త లాజిక్ మారి నీ దగ్గరికి వస్తే ఓకే కదా? నేను ఓకే మేడం. సో నేను డాక్టర్ గారి దగ్గరికి వచ్చి మీ భర్త, మీరు, పిల్లలు మీ అందరూ కూడా కౌన్సిలింగ్ తీసుకోండి, ట్రీట్మెంట్ తీసుకోండి. ఆయన కూడా ఇంకా అమ్మాయి జోలికి వెళ్ళడు. ఆ అమ్మాయిని మర్చిపోయి మీతో ఉంటాడు. లేదు కూడదంటే మా వాళ్ళు మానిటరింగ్ చేస్తారు. మళ్ళీ అతను తప్పు చేశాడని తెలిస్తే నీతో మేమే కేసులు వేయిస్తాం. ఆ కేసులతో అతను పోయి జైల్లో కూర్చుంటాడు. జైల్లో పెట్టి అప్పుడు ఇద్దరు అవసరం లేదు. ఆయన జైల్లో ఉంటే ఆవిడ పాటికి ఆవిడ వెళ్ళిపోతుంది. ఈయన జైల్లో ఉండేవాడితో ఆమెకేం పని ఉంటుంది? కాబట్టి జైల్లో ఉండాలి అనుకుంటే మళ్ళీ తప్పు చేస్తాడు. లేదు అంటే మారి పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం మీతో ఉంటాడు. ఓకేనా? సరే. వెళ్ళి భార్యతో కలు, భార్యను తీసుకొని పిల్లల్ని తీసుకొని వెళ్ళు. కలిసి వెళ్ళండి. అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి, ఓ, దారి చూపేనండి. బతుకు జట్కా బండి, ఓ, దారి చూపేనండి. ఓకే, మరి చూసారుగా, రాముడు తన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి, భార్య మీద నిందలు వేయటానికి వెనక ముందు కూడా ఆడకుండా పిల్లల్ని కూడా వాడుకున్న విధానం మనం చూసాం. ఇప్పటికైనా తనలో మార్పు రావాలి, ఆ కుటుంబం బాగుండాలి, ఆ పిల్లల భవిష్యత్తు బాగుండాలని వారికి డాక్టర్ గారు కౌన్సిలింగ్ ఇచ్చి, వారికి ట్రీట్మెంట్ ఇచ్చి, వారి మానసిక పరిస్థితిని కూడా సెటరైట్ చేస్తామని మాట ఇచ్చాం. ఈరోజు వాళ్ళు కలిసి ఉండాలని మరి ముందుకు వెళ్ళారు. వాళ్ళ కాపురం సజావుగా సాగాలి, ఆ పిల్లల భవిష్యత్తు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో సమస్యతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వీవర్ ఎథనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.